బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వివిధ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. ఇంటింటా గ్రామం తిరుగుతూ ఆయా పార్టీల తరపున తమకంటే తమకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తుంటే ఓ గ్రామంలో మాత్రం తామెవరికి ఓటు వేయబోమంటూ పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరించారు అక్కడి గ్రామస్తులు. ఓటు ఎందుకు వేయబోమంటున్నా ఆ గ్రామం ఏంటి, వారు ఎందుకు ఓటు వేయమంటున్నారు, అసలు ఆ గ్రామం ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం. పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించాము. పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేయమని అంటున్న ఓ గ్రామం, ఆ గ్రామంలో ఉన్న సమస్యలేంటి, ఎందుకు ప్రజాస్వామ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు, ఓట్లు ఎందుకు వేయమని అంటున్నారో ఓసారి ఆ గ్రామానికి వెళ్ళి చూద్దాం. 100కు పైగా గడపలున్న గ్రామం, 1000కి పైగా ఓటర్లు కలిగి వ్యవసాయమే ఆధారంగా ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రామస్తులంతా కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం నేడు చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాజారం గ్రామంలో పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించారు. ఏ పార్టీకి ఓటేయమని చెప్పేసి భీష్మించుకు కూర్చుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్రామానికి సంబంధించి ఎవరు వచ్చినా కూడా తమకి ఎవరు చెప్పినా కూడా ఓటైతే వేయమని చెప్పేసి అయితే అంటున్నటువంటి పరిస్థితి ఉంది. పార్లమెంటు ఎన్నికల వేళ కుగ్రామం కఠిన నిర్ణయం తీసుకుని నేతలకు షాక్ ఇస్తూ తీర్మానం చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాజారం గ్రామం 100కు పైగా గడపలున్న గ్రామం. వ్యవసాయమే ఆధారంగా ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రామస్తులంతా కలిసి తీసుకున్న సమిష్టి నిర్ణయం నేడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గోదావరి పరివాహక ప్రాంతానికి ఆనుకుని ఉన్న కుగ్రామం ఇది. గ్రామంలో మాత్రం చూద్దామన్న అభివృద్ధి సాగటం లేదు. కనీస మౌలిక వసతులు కూడా లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలకులు అధికారులకు తమ గ్రామం గోడు చెప్పుకొని అలసిపోయి గ్రామస్తులు తాజాగా ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడని అధికారులకు, ప్రజాప్రతినిధులకు షాక్ ఇచ్చేలా సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయమే ఆ గ్రామాన్ని వార్తల్లో నిలిపింది. దశాబ్దానికి పైగా తమ గ్రామంలో మౌలిక వసతుల కల్పన లేదని, తాజాగా గెలిచిన కాంగ్రెస్ కూడా తమ గ్రామాన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్లప్పుడు తప్ప మరెప్పుడూ మా గ్రామానికి ప్రజాప్రతినిధుల అవసరం పడటం లేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు గ్రామస్తులు. ఇక అలా అయితే కుదరదని, ఎన్నికలకు దూరంగా ఉంటేనే తమను అధికారులు గుర్తిస్తారేమో అన్న నిర్ణయానికి వచ్చింది రాజారాం గ్రామం. ప్రభుత్వాలు మారినా మా రోడ్డు, మా గ్రామాలు మారతలేవు. అందుకనే ఈసారి మేము బహిష్కరిస్తున్నాం. 5 కిలోమీటర్ల దూరంలో మాకు చెన్నూరు నియోజకవర్గం దగ్గర ఉన్నా కానీ మా ప్రాంతాన్ని పట్టించుకునే నాయకుడు లేడు కాబట్టి మేము అందుకనే పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించాలన్న ఉద్దేశంతో మేము రోడ్లు కావాలి మాకనే మేము పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం సార్. మా తాతల కాలం నుండి ఈ రాజారం గ్రామ పంచాయతీ ఎప్పుడు ఇక్కడ నిలిచిందో మాకు తెలియదు. మా తండ్రులకు కూడా తెలియదు వాస్తవానికి. మా తాతలు చెప్తారు ఏదో జమాలు ఇక్కడ నిలిచిందని. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతోమంది ఎమ్మెల్యేలు మారిన్లు, ఎంపీలు మారిన్లు, ప్రభుత్వాలు మారినాయి, అధికారులు మారుతాను తప్ప మా భవిష్యత్తు మాత్రం ఎప్పుడూ కూడా మారలేదు. ప్రధానంగా మీ సమస్యలు ఏంటి అసలు? మాకు రోడ్డు సమస్య. మాకు ఇప్పుడు చెన్నూరు ఇక్కడ ఏదన్నా గ్రామ పంచాయతీలో బీమారి అయిందంటే మాకు 108 రావడం లేదు. దానికి తగ్గట్టు మిషన్ భగీరథ నీళ్ళు మాకు అందడం లేదు సరైన. ఇంకోటి అంబులెన్స్ సౌకర్యం లేదు. గ్యాస్ సిలిండర్ అనేది ప్రతి ఒక్క కుటుంబానికి అవసరం ఉన్నది. ఎందుకు అంబులెన్స్ రాదు? మాకు రోడ్ సౌకర్యం లేక. అంటే రోడ్ ఎట్లుంది? రోడ్ మరీ ఖరాబ్ ఉన్నది. వర్షాకాలం రోడ్ ఉందా లేదా? అసలు లేనే లేదు. రోడ్ ఉన్నట్టయితే వచ్చిపోయే నాయకులకు కనబడుతుంది కదా. నాయకులు చూస్తాను, అధికారులు చూస్తాను. నిన్నటిదాకా ఎంపీడీఓ గారు 2 సార్లు వచ్చిపోయిండు మా విలేజ్కి, ఎందుకు ఇస్తలేరని. బాల్కసుమన్ అనే వ్యక్తి మా దగ్గర ప్రజల అభిమానంతో రాలేదు. రాజారం వచ్చేటప్పుడు ఎలక్షన్ కంటే ముందు మా రాజారంలో ఉన్న ప్రజలందరూ పోయి కారు కడ్డం అంటే మా ఊరికి వచ్చిండు. అభిమానంతో రాలే, బాధతో వచ్చిండు. వచ్చి రాత్రి 1టికి వచ్చిండు. 1టికి వచ్చి ఏం చెప్పిండంటే ఖచ్చితంగా నేను రోడ్ చేస్తా అని చెప్పిపోయిండు. చెప్పిపోయిన ముచ్చటే మాకు నెరవేర్చింది. అదే మాట మేము విన్నాం. మళ్ళీ బాల్కసుమన్ అనేట ఆయన ఇక్కడికి రాలే. మేము ఆయన మాట మళ్ళీ మేము ప్రభుత్వాలు మారినా, రాష్ట్రాలు మారినా, మండలాలు మారినా అభివృద్ధి మాత్రం జరగడం లేదని చెప్పేసి అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజారం గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం లేదు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో సుమారుగా వర్షాకాలం వచ్చిందంటే
అనేక తిప్పలు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు ఎండాకాలంలో కూడా అదే తిప్పలు. కనీసం ఈ గ్రామానికి రావాలి అంటే సుమారు ఎటువైపు నుంచి రావాలన్నా 5 కిలోమీటర్ల కాలినడకనే దిక్కవుతుంది. ఒకవేళ అనారోగ్యం పాలైనట్టయితే మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి అయితే గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదే గ్రామంలో రాజారం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ పాలకులు తమ గ్రామాన్ని పట్టించుకోవడం లేదని చెప్పేసి అయితే ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇటు అనారోగ్యం పాలైనటువంటి గర్భిణీ స్త్రీలు కావచ్చు, లేకుంటే గుండెపోటుకు సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులు కావచ్చు, లేకుంటే ఇతర రోగాల పాలైనటువంటి వారు ఎవరైనా కూడా ఆసుపత్రికి తరలించలేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఆసుపత్రికి తరలిస్తే మార్గమధ్యంలోనే మరణించాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందని చెప్పేసి అయితే ఇక్కడి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ గ్రామానికి కనీస సౌకర్యాలు, కనీస మౌలిక సదుపాయాలు కల్పించినట్లయితేనే తాము ఓటేస్తాము, లేకపోతే రాబోయే అన్ని ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్పేసి అయితే ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సారాయితో శ్రీనివాస్, మంచిర్యాల.